హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కేతన్, మీరు చూస్తున్నారు రోడిమాస్ గేమింగ్. జనవరి 18-19 మధ్యలో BGMIలో 3.6 అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. అప్డేట్లో కొత్త ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఈవెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట. సో గాయ్స్, లైక్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో ఈవెంట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్డేట్లో కొత్తగా ఏమేం ఫీచర్స్ తెచ్చాడో చెక్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్పాన్ ఐలాండ్ ఇలా ఉండబోతుంది అనమాట. బ్యాక్ సైడ్ క్యూబ్ ఉందిగా, దాని నుంచి మనకైతే 4 పవర్స్ వస్తాయి. అవేంటంటే ఫైర్, వాటర్, విండ్, నేచర్ సంబంధించిన పవర్స్ అవి. వీటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఎలా ఉందంటే గెలాడ్రియా సెట్ ఎంట్రీలా ఉంది. లెవెల్ 2 చేసేప్పుడు గెలాడ్రియా ఎలా అయితే స్క్రోలర్లోంచి ఎంట్రీ అవుతుందో అలా ఫ్లైట్ అయితే అలా ఎంట్రీ అయిందనమాట. మ్యాప్ అయితే ఏం మారలేదు, మొత్తం 6 ఈవెంట్స్, దాంట్లో 2 మెయిన్ ఈవెంట్స్, 4 మినీ ఈవెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నింబస్ ఐలాండ్ గాల్లో ఎగురుతుంది అనమాట. 4 అప్డేట్స్ తర్వాత వీడు మళ్ళీ గాల్లో తెచ్చాడు నింబస్ ఐలాండ్ని. లాస్ట్ టైం ఎప్పుడో స్కై హై స్పెక్టాకిల్ ఉన్నప్పుడు తెచ్చాడు. ఈ ఈవెంట్లో చూసుకున్నట్టయితే మనకి ఫుల్ లూట్ ఉంటుందన్నమాట. మనకి ప్రెసెంట్ ఉన్న ఈవెంట్లో ఓపెన్లో దిగితే లూట్ ఉండదు, బట్ ఇక్కడ బాగానే పెట్టాడు. అక్కడక్కడ ఇలా క్రేట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వ్యూ నొక్కితే నెంబర్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం కాలుస్తే మనకి ఈ క్రేట్స్లోంచి లూట్ వస్తుంది. ఎనిమీస్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండ్ అయినా యూజ్ ఉండదు, ఎందుకంటే మన చేతిలో గన్ ఉండదు. మనకి గన్ ఉంటేనే ఇక్కడ ఫైర్ చేస్తేనే లూట్ వస్తుంది కాబట్టి. ఇలా ఇవ్వకుండా నార్మల్ క్రేట్ పెట్టింటే బాగుండేది, వస్తేనే ఓపెన్ అయ్యేటట్టు, లేదా ఓపెన్ నొక్కితే క్రేట్లోంచి లూట్ వచ్చేటట్టు పెట్టింటే చాలా బాగుండేది. అక్కడక్కడ ఇలా చూసుకున్నట్టయితే వాటర్ పైకి ఎగురుతూ ఉంటుంది అనమాట. మనం దాని మీదకి వెళ్ళి జంప్ చేస్తే అలానే వెళ్తూ ఉంటాం, మెల్లగా కిందికి వస్తాం. లేదు మనం కిందికి వెళ్ళిపోవాలంటే జంప్ బటన్ నొక్కితే కూడా కిందికి దూకేస్తాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నింబస్ ఐలాండ్ మ్యాప్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట మొత్తం టోటల్ గా. అక్కడ 2 ఎయిర్ డ్రాప్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. మధ్యలో ఆడ క్రేట్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేద్దాం. మీకు ఇలా ఫైర్ బాల్స్ కనపడతాయి, దాన్ని టచ్ చేసి పరిగెడితే మీరు చాలా ఫాస్ట్గా పరిగెడతారు, జంప్ చేస్తే చాలా పైకి ఎగురుతారు, క్రౌచ్ నొక్కితే స్లైడ్ అవుతారనమాట. ఇప్పుడు మీరు చూస్తే నేను ఇందాక చెప్పినట్టు వాటర్ పైకి వెళ్ళినప్పుడు జంప్ నొక్కితే కింద పడిపోతాం అనమాట. ఇలా మీరు ఈ ఈవెంట్లో చూడొచ్చు, గ్రాస్ వాల్స్ ఉంటాయి. ఇలా ఇక్కడికి వెళ్ళి ఎనిమీస్ ఎక్కడున్నారు వ్యూ చూసుకోవచ్చు. బట్ దీనిపై నుంచి కొట్టాలంటే కష్టం, ఎనిమీస్కి మీ పొజిషన్ తెలిసిపోతుంది కాబట్టి కొట్టేస్తారు ఇక్కడ నుంచి. బట్ మీరు చూసుకొని వెంటనే దిగేసి ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు ఎనిమీస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సూపర్ ఎయిర్ డ్రాప్ పడింది అనమాట. ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి, ఈ 2 పొజిషన్స్లో సూపర్ ఎయిర్ డ్రాప్ ఉంటుంది. ఇక్కడ మంచి లూటే ఇస్తున్నాడు. ఈ ఎయిర్ డ్రాప్ వల్ల మంచి యూజే ఉంది. ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్లోకి వచ్చాక ఎయిర్ డ్రాప్ అప్పుడే ఓపెన్ అయి ఉంటుంది. టైమర్ని బట్టి మీరు లూట్ ఏరుకొని ఎనిమీస్ని కొట్టేయచ్చు. మనకి లూట్ క్రియేట్ కావాలంటే ఇలా సెంటర్లోకి రావాలి. సెంటర్లోకి వచ్చాక దాని దగ్గరికి వెళ్తే ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని నొక్కితే మనం మంత్రాలు ప్రయోగిస్తాం అక్కడ. ఇది సింగిల్గా చేస్తే చాలా టైం టేక్ ప్రాసెస్, మొత్తం టీం అయితే ఉండాలి. టీం మొత్తం చేతబడి చేసిన తర్వాత ఇది క్రియేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎనర్జీ లోడ్ అయిన తర్వాత ఇదైతే లూట్ని అయితే వదులుతుంది. ఈసారి కూడా వీళ్ళు రీస్పాన్ కార్డ్స్ అయితే పెట్టలేదు, లూట్ అయితే మంచిగా పెట్టారు. 2 సెల్ఫ్ రివైవ్స్, ఇంకా 2 ఎయిర్ డ్రాప్ గన్స్ పెట్టారు. ఇంకా ఈ ఈవెంట్లోంచి ఎగ్జిట్ అవ్వాలంటే బయటకు వచ్చేసి అక్కడి నుంచి దూకేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళేదో కొత్తగా ట్రై చేద్దామని తెచ్చినట్టున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ పోర్టల్ ఉంటుంది. అక్కడికి వచ్చి ఎంటర్ నొక్కితే మాత్రం కొత్త ప్లేస్కి వెళ్ళిపోతాం. వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూడండి. ఇక్కడ మొత్తం చుట్టూ వాటర్, మధ్యలో ల్యాండ్, అలానే ఇక్కడ మంచి మ్యూజిక్ పెట్టాడు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీరే వినండి. ఇక్కడ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక ప్లేస్ అయితే అరేంజ్ చేసినాడు. ఇది ఎలా ఉందంటే ఎనిమిస్తో యుద్ధాలు చేసి అలసిపోయింటారు, ఒక కప్పు టీ తాగి చిల్లవనరా అన్నట్టు ఒక ప్లేస్ అయితే పెట్టాడు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ సిట్ నొక్కాక మొత్తం వ్యూ అంతా చూపిస్తాడు, మొత్తం ఈ ప్లేస్ గురించి. ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ కాడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ నొక్కితే బయటికి వెళ్ళిపోతాం. ఈ మెయిన్ ఈవెంట్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇక్కడ కార్నర్కి వచ్చి దూకేస్తే చాలు, మనము వెళ్ళిపోతాము. మనకు ఒక గ్లైడర్ ఇస్తాడనమాట, వాడే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మినిమం 4000 మీటర్స్ వెళ్ళొచ్చు. దీంతో నేను టెస్ట్ చేశాను, 4000 వెళ్ళాను. మనం ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చాక బ్యారియర్ ఉంటుంది, ఆ బ్యారియర్లోకి ఎంటర్ అయితే మనం డైరెక్ట్ ఈవెంట్కి వెళ్ళిపోతాం. పారాషూట్ వస్తుంది మనకి. ఇక్కడి నుంచి మీరు చూసి ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో ల్యాండ్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న మినీ ఈవెంట్ని చూస్తే ఇలా ఉంటుంది, అవుట్ సైడ్ ఇలా ఉంటుంది, ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈసారి అప్డేట్ని మాత్రం మంచిగానే తెచ్చాడు. చూడాలి, ఆడే కొద్దీ తెలుస్తుంది మనకి ఇది మంచిగా ఉందా, బాగాలేదా, బాగుందా అనేది. ఇప్పుడే మనమేం చెప్పలేము, బట్ చూడడానికైతే బాగుంది. ఈ మినీ ఈవెంట్లో కూడా లూట్ మంచిగా పెట్టాడు, చాలా బాగా పెట్టాడు. మ్యాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఈ మినీ ఈవెంట్ది. మ్యాప్లో గోల్డ్గా కనపడుతుందని అక్కడికి వెళ్ళి చూశాను. అది చూస్తే మనం మెయిన్ ఈవెంట్కి వెళ్ళడానికి పోర్టల్ అనమాట అది.
అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంటర్ నొక్కి చూద్దాం. జోన్ అవుట్ సైడ్ ఉంది అది, బట్ వెళ్తామో వెళ్ళమో. జోన్ అవుట్ సైడ్ ఉన్నా సరే తెచ్చి ఇసిరేసారు ఇక్కడికి ఈడు. ఇంకోటి నేను ఇక్కడ గమనించా, జోన్ చాలా దూరం ఉంది. గ్లైడర్ లేకుండా కూడా నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేస్తే అది చాలా దూరం వెళ్ళింది, మీరే చూడండి. ఇక్కడ ఆ ఈవెంట్ కాడ జంప్ చేస్తే ఈ ఈవెంట్ వరకు వస్తూనే ఉన్నాడు వీడు. వారు అన్నట్టు వస్తున్నాడు వీడు డైరెక్ట్. నేను ఇంకా ఇక్కడ ల్యాండ్ అయిపోతా. అక్కడక్కడ మ్యాప్స్లో ఇలా కనబడుతుంది మీకు ఎల్లో కలర్ సర్కిల్. అక్కడికి వస్తే మీరు ఇలా బెల్ అయితే కనబడుతుంది. బెల్ దగ్గరకు వస్తే ఇక్కడ రింగ్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ రింగ్ చేస్తాడు. చేశాక 2 minutes తర్వాత లూట్ ఇస్తుంది ఇది. మీరు మ్యాప్లో చూడొచ్చు టైమర్ని. టైమర్ కంప్లీట్ అయ్యాక ఈ ప్లేస్లో క్రేట్ అయితే వస్తుంది, మంచి లూట్ ఇస్తుంది. 8 drop గన్స్ వచ్చాయి. ఈ అప్డేట్లో కొత్తగా వెల్డింగ్ గన్ అనేది తెచ్చాడు. దాన్ని అయితే మీరు షాప్లో కొనాలి. 10 tokensే. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే కార్ డ్యామేజ్ అయినప్పుడు దీంతో కార్ని రిపేర్ చేయొచ్చు అనమాట, చూడొచ్చు. కానీ దీనికి కూడా హెల్త్ అనేది ఉంటుంది. ఒక 2-3 times వెల్డింగ్ చేశాక దానికి కూడా పవర్ అనేది అయితే తగ్గిపోతుంది, మీ బ్యాగ్లోంచి వెళ్ళిపోతుంది అది. ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.